ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం జపనీస్ యానిమే సిరీస్ ఓవర్లార్డ్ సీజన్ 1 ఎపిసోడ్ 12 గురించి చూడబోతున్నాం. మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తేనే నేను రోజు ఉత్సాహంగా వీడియోలు చేయగలను. ఈ రోజు మనం చూడబోయే ఎపిసోడ్ నాకు చాలా ఇష్టమైన ఎపిసోడ్. ఇది ఆ రేంజ్లో సూపర్గా ఉంటుంది. సరే, ఇక సోది లేకుండా కథలోకి వెళ్ళిపోదాం, మొదలు పెడదాం. ఈ రోజు మనం చూడబోయేది ఓవర్లార్డ్ సీజన్ 1 ఎపిసోడ్ 12. మన హీరో తన నార్మల్ డ్రెస్లో ఫైట్ కోసం అక్కడికి వచ్చి నిలబడతాడు. నేను షాల్టియర్తో ఫైట్ చేస్తున్నప్పుడు శత్రువులు ఎక్కడి నుంచైనా దాడి చేస్తే మీరు చూసుకోవాలి. ఒకవేళ శత్రువుల టీం చాలా పెద్దదిగా ఉంటే అలా అనిపిస్తే వెంటనే నజరికి వెళ్ళిపోండి. మీ దగ్గర ఉన్నది వరల్డ్ లెవెల్ ఐటమ్, అది శత్రువుల చేతికి చిక్కకూడదు. కాబట్టి మీ ప్రాణం కంటే అది చాలా ముఖ్యం. అందుకే మీరు నజ్జారికి వెళ్ళిపోండి అని మన హీరో చెప్తాడు. వాళ్ళు కూడా సరే ఓకే అని అంటారు. ఐరన్ సోల్ గౌన్ అంటే ఎవరు, నేను మీకు చూపిస్తాను అని మన హీరో అంటాడు. మాస్టర్ అలా ఒంటరిగా ఎలా వదిలేశారు అని డెమ్యూర్స్ అడుగుతాడు. ఆయన ఆర్డర్ వేశారు, దాన్ని నేను మేర్లేను అని ఆల్బెడో చెప్తుంది. బయటికి వెళ్ళినప్పుడు కూడా తోడుగా నార్బెల్ని పంపించాం కదా, మరి ఇప్పుడు ఆయన ఒంటరిగా ఎలా పంపించారు లేడీ ఆల్బెడో అని అతను అడుగుతాడు. మాస్టర్ మీద మనం కొంచెం నమ్మకం ఉంచాలి అని ఆల్బెడో చెప్పగానే, మనల్ని క్రియేట్ చేసిన సుప్రీం బీయింగ్స్ అందరిలోనూ ఇప్పుడు మాస్టర్ ఒక్కరే ప్రాణాలతో ఉన్నారు, ఆయన కూడా వెళ్ళిపోతే మనం ఎవరికి సేవ చేయాలి అని డెమ్యూర్స్ అడిగినప్పుడు, నాకు మాస్టర్ మీద నమ్మకం ఉంది, ఆయన తిరిగి వస్తానని నాకు ప్రామిస్ చేశారు అని ఆల్బెడో అంటుంది. నా లవర్ మీద నాకు నమ్మకం లేకపోతే నేను అసలు అమ్మాయినే కాదు అని ఆల్బెడో చెప్తుంది. మీ ఎమోషన్స్ ని దీంతో అస్సలు కలపకండి. ఆయనకి ఏదైనా ప్రమాదం వస్తే దాన్ని అడ్డుకోవడం మన బాధ్యత అని చెప్పి డమ్మీ అర్జున్ అక్కడి నుండి వెళ్ళబోతుంటే గోకైటస్ వచ్చి ఆపుతాడు. ఇందుకోసమే మీరు నన్ను పిలిచారని నాకు అప్పుడే అనిపించింది అని చెప్తాడు. మాస్టర్ తప్పు చేసినా సరే ఆయన ప్రాణాలను కాపాడటం మన పని, కానీ మీరు అది చేయడం లేదు అని డెమిర్ అంటాడు. నీ మాస్టర్ మీద నువ్వు నమ్మకం ఉంచాలి, అది కూడా నీ బాధ్యత అని ఆల్బెర్టో చెప్పగానే, ఒకవేళ మాస్టర్కి ఏమైనా జరిగితే మీరు మీ లీడర్షిప్ నుండి తప్పుకుంటారా అని డమ్మీ ఆర్చ్ అడుగుతాడు. సుప్రీం బీయింగ్ అయినా వాళ్ళకి ఆ బాధ్యత ఇచ్చారు, నువ్వు దాన్ని మార్చాలని చూస్తున్నావా డమ్మీ ఆర్ట్స్ అని కోసైటస్ అడుగుతాడు. సరే నేను తప్పుకుంటాను, మాస్టర్ గెలవడానికి ఎంత అవకాశం ఉంది అని అల్పడ అడగగా 40% అని కోసైటస్ చెప్తాడు. ఆయనకు 1% ఛాన్స్ ఉన్నా సరే ఆయనే గెలుస్తారు అని ఆల్బెర్టో అంటుంది. నేను ప్రతి విషయంలోనూ చాలా కేర్ఫుల్గా ఉన్నాను, కానీ అలా ఉన్నా కూడా ఎవరో ఒకరు నాతో గొడవ పడుతున్నారు. వాళ్ళు ఎవరో తెలిస్తే ఈ ఐన్ సోల్ గోన్తో పెట్టుకున్నందుకు ఖచ్చితంగా పశ్చాత్తాపడేలా చేస్తాను. వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ సమాధిని వాళ్లే తవ్వుకుంటున్నారు అని చెప్పి మన హీరో ఇప్పుడు షెల్టర్ చోటికి వస్తాడు. నేను మొదలు పెట్టే వరకు ఆవిడ ఖచ్చితంగా కదలదు. ఇది సరిగ్గా ఆ గేమ్లో ఉన్నట్టే ఉంది. మీరు గొడవ పడటం నాకు ఇష్టం లేదు, అందుకే ఇలా చేస్తున్నాను అని చెప్పి మన హీరో ఇప్పుడు తన మీద చాలా మ్యాజిక్ స్పెల్స్ వేసుకుంటాడు. షెల్టియర్ని ఇలా మార్చిన ఆ మ్యాజిక్ యూజర్ ఇక్కడెక్కడ ఉన్నట్టు అనిపించడం లేదు. బహుశా ఎక్కడైనా దాక్కుని ఉండవచ్చు. ఏదేమైనా నేను జాగ్రత్తగా ఉండాలి అని చెప్పుకుంటూ మన హీరో తన రక్షణ కోసం చాలా మ్యాజిక్ స్పెల్స్ వేసుకుంటాడు. ప్రతి మ్యాజిక్కి ట్రిపుల్ లేయర్ మ్యాజిక్ స్పెల్ వేసుకుంటాడు. అయినా ఇది సరిపోదు అనుకుని ఇప్పుడు సుప్రీం లెవెల్ మ్యాజిక్ని ఉపయోగిస్తాడు. మారేవా ఆరవా దాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇది సుప్రీం లెవెల్ మ్యాజిక్ కదా అని డమ్మీస్ అడగా, ఈ మ్యాజిక్ని వాడటం ఫ్రీయే, మాస్టర్కి ఎటువంటి ఎంపీ ఖర్చు అవ్వదు, కానీ దీన్ని ఒక్కసారి మాత్రమే వాడగలరు అని వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మన హీరో తన ఒక వాచ్ తీసి పెట్టుకుంటున్నాడు. అంతేకాకుండా మీరు కూడా నాతో ఉండండి ఫ్రెండ్స్ అని చెప్తూ తన ఫ్రెండ్స్ వస్తువులను కూడా తీసుకుంటాడు. శత్రువులు ఎవరు ఇంకా దగ్గరలో ఉన్నట్టు అనిపించడం లేదు. సరే, ఇక మొదలు పెట్టాల్సిందే అనుకుంటూ మన హీరో ఒక పెద్ద బ్లాస్ట్ని క్రియేట్ చేస్తాడు. ఇప్పుడు చూస్తే షెల్టియర్ తన బ్యాటిల్ ఆర్మర్లో ఉంది. నన్ను అటాక్ చేసింది మీరేనా? నాకు వేరే దారి లేదు, నేను మీతో యుద్ధం చేయాల్సిందే లార్డ్ ఐరన్స్ అని ఆమె అంటుంది. నువ్వు ఇంకా నన్ను లార్డ్ ఐన్స్టీన్ అని ఎందుకు పిలుస్తున్నావు అని మన హీరో అడగగా, ఎందుకంటే అది మీ పేరు, మీరు ఒక సుప్రీం బీయింగ్, అందుకే అలా పిలుస్తున్నాను అని ఆమె చెప్తుంది. అప్పుడు నీ మాస్టర్ ఎవరు అని మన హీరో అడుగుతాడు. నా మాస్టర్ అది మీరేనండి. నేను మిమ్మల్ని ఎందుకు అటాక్ చేస్తాను, నాకు మీరంటే చాలా ఇష్టం, కానీ నన్ను ఎవరు అటాక్ చేసినా నేను తిరిగి అటాక్ చేసేలా ప్రోగ్రామ్ చేయబడ్డాను, అందుకే ఇప్పుడు నేను మీతో ఫైట్ చేసి మిమ్మల్ని చంపబోతున్నాను అని షెల్టియర్ చెప్తుంది. ఐన్స్కి అసలు ఓటమే లేదని మన హీరో చెప్తాడు. ఓ అదా అని షాల్టియర్ అటాక్ చేయడానికి వెళ్తే ఆమె అతని దగ్గరికి వెళ్ళగానే బ్లాస్ట్ అవుతుంది. వెంటనే మన హీరో గ్రావిటీ బ్లాస్ట్ అని చెప్పి ఒక అటాక్ చేస్తాడు. దాని నుండి తప్పించుకోగానే ఇంకో అటాక్ చేస్తాడు. దాంతో ఆమె పైకి ఎగిరిపోతుంది. నేలంతా ట్రాప్స్ ఉన్నాయి, అందుకే నువ్వు గాలిలోనే ఉండు అని చెప్పగానే, మీరు గాలిలో కూడా ఖచ్చితంగా ట్రాప్స్ పెట్టే ఉంటారని నాకు తెలుసు అని అంటుంది. కానీ మీ మ్యాజిక్ స్పెల్స్ ఏవి నన్ను అంత ఈజీగా ఆపలేవు అని చెప్పి షాల్టియర్ ఇప్పుడు మన హీరోని ఎలా ఓడించాలా అని ప్లాన్ వేస్తూ ఉంటుంది. మాస్టర్ మ్యాజిక్ స్పెల్స్ మాత్రమే ఎక్కువగా వాడగలరు, ఫిజికల్ అటాక్ ఆయన అంతగా చేయలేరు. ఆయన ఎంపీ మొత్తాన్ని నేను తగ్గించేస్తే అప్పుడు ఆయన నా ఫిజికల్ అటాక్ని తట్టుకోలేరు. అసలు ఆయన దగ్గర ఎంత ఎంపీ ఉందో ముందు నేను తెలుసుకోవాలి, ఆయన దగ్గర ఇంత ఎంపీ ఎలా ఉంది అని ఆమె చూస్తూ ఉంటుంది. అదే సమయంలో ఆమె గాయపడినా కోలుకుంటుంది. అప్పుడు హీరో ఆమెను వదలకుండా దాడి చేస్తూనే ఉన్నాడు. ఆమె మన హీరో వెనక నుండి వచ్చి అటాక్ చేయడానికి చూస్తుంది, కానీ ఒక మ్యాజిక్ స్పెల్ అడ్డుకుని ఆమెనే అటాక్ చేస్తుంది. మన హీరో కంటిన్యూస్గా అటాక్ చేస్తాడు, కానీ ఆమె ఆ అటాక్స్ అన్నింటినీ ఈజీగా అడ్డుకుంటుంది. ఇది మీరు ఊహించలేదు కదా, ఇప్పుడు నేను అటాక్ చేయాల్సిన టైం అని చెప్పి ఆమె ఒక హోలీ స్వార్డ్తో అటాక్ చేస్తుంది. మన హీరో మ్యాజిక్ స్పెల్ దాన్ని అడ్డుకున్నా సరే అతనికి దెబ్బ తగులుతుంది. నన్ను తక్కువ అంచనా వేయకు, మ్యాక్సిమైజ్ మ్యాజిక్ రియాలిటీ స్లాష్ అని చెప్పి మన హీరో ఆమెను నరుకుతాడు, కానీ వెంటనే అది హీల్ అయిపోతుంది. దీనికి అవకాశమే లేదని మన హీరో ఆశ్చర్యపోతుంటే, లార్డ్ టెరానో నన్ను క్రియేట్ చేసేటప్పుడే దీన్ని నా స్పెషల్ స్కిల్ గా పెట్టారు, ఇది ఎప్పటికైనా యూజ్ అవుతుందని ఆయనకు అప్పుడే తెలుసు, మీరు సుప్రీం బీయింగ్ అయినప్పటికీ ఆయన లెవెల్కి మీకు టాలెంట్ లేనట్టుంది అని ఆమె అనగానే, నన్ను తక్కువ అంచనా వేయకు అని మన హీరో అంటాడు.
ఇంకో హోలీ స్వాట్ తో అటాక్ చేస్తోంది. మన హీరో ఎంపీ మెల్లగా తగ్గిపోతోంది. ఇతని ఎంపీని నేను త్వరగా తగ్గించాలి అని చెప్పి ఇప్పుడు ఫైర్ స్పెల్ తో అటాక్ చేస్తోంది. ఇద్దరు ఒకరినొకరు మార్చి అటాక్ చేసుకుంటున్నారు. ఆయన ఫైర్ ప్రొటెక్షన్ వేసుకున్నట్టున్నారు, అందుకే ఆ అటాక్ వర్క్ అవ్వలేదు. ఖచ్చితంగా వేరే ఏదో ఒక ఎలిమెంట్ ఆయనకు వీక్ గా ఉంటుంది, దాన్నే వాడి కొడతాను అని చెప్పి హోలీ లైట్ తో అటాక్ చేస్తోంది. అది వర్క్ అవుతుందా అని ఆమె నవ్వుతోంది. ఏం జరుగుతోంది అని డమ్మీ ఆర్ట్స్ అడగా, మాస్టర్ ఒక అండెడ్ కాబట్టి హోలీ లైట్ ఆయన మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుందని కోగేటా చెప్తాడు. మన హీరో ఎంపీ సగానికి సగం అయిపోయింది, నేను అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాను అని ఆమె అనగా, నిజంగానే ఈ ఫైట్లో నీకే చాలా అడ్వాంటేజ్ ఉంది అని మన హీరో అంటాడు. అలాంటప్పుడు పారిపోకుండా ఇంకా ఎందుకు ఇక్కడే నిలబడ్డారు అని ఆమె అడుగుతోంది. నేను గిల్డ్ స్టార్ట్ చేసినప్పుడు అందరూ నన్నే లీడర్గా సెలెక్ట్ చేశారు. ఏ రీజన్ వల్ల సెలెక్ట్ చేశారో నాకు తెలియదు, కానీ అందరూ నా మీద నమ్మకం ఉంచారు. నేను కూడా ఆ నమ్మకాన్ని కాపాడటం కోసం చాలా కష్టపడ్డాను అని మన హీరో చెప్తుంటే, మీరు ఇంకా హ్యూమన్ ఫీలింగ్స్లోనే ఉన్నారా అని ఆమె అడగగా, ఎవరికి తెలుసు అని మన హీరో అంటాడు. ఇప్పుడు మళ్ళీ ఫైట్ స్టార్ట్ చేస్తున్నారు. అప్పుడు షెల్టీర్ వచ్చి డైరెక్ట్గా మన హీరోని పొడుస్తుంది. అయినా అతను తన మ్యాజిక్ యూస్ చేసి వెనక్కి వెళ్లి ఒక అండెడ్ వాల్ ని క్రియేట్ చేస్తాడు. ఆమె దాన్ని పగలగొట్టి వచ్చేలోపు ఇంకో పెద్ద మ్యాజిక్ వేసి ఆమెను అటాక్ చేస్తాడు. ఆమె వచ్చి మ్యాజిక్ తో కాకుండా ఫిజికల్ గా అటాక్ చేస్తోంది, ఎందుకంటే అప్పుడే ఆమె ఎంపీ కూడా ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో మన హీరో కూడా ఆమె ఫిజికల్ అటాక్ ని అంతగా ఎదుర్కోలేడు. చివరికి ఆమె తన పెద్ద అటాక్ ని యూస్ చేస్తుంది. మన హీరో అనుకుంటాడు ఇన్ఫెరియో అని చెప్పి ఆమెలాగే ఒక కాపీని రెడీ చేస్తాడు. అదే సమయంలో ఆమెకు బాగా దెబ్బలు తగిలి ఉండటం వల్ల హీల్ చేసుకోవడానికి తన జంతువులనే చంపి తనని తాను హీల్ చేసుకుంటోంది. ఇన్ఫీరియోని చంపడం చాలా కష్టం, అందుకే మన హీరో తన అల్టిమేట్ మూవ్ యూజ్ చేస్తాడు. వెంటనే అతని వెనుక ఒక క్లాక్ వస్తుంది. అదే సమయంలో క్రై ఆఫ్ డెడ్ అని అనగానే ఒక పెద్ద అరుపు వినిపిస్తుంది. ఇప్పుడు కరెక్ట్ గా 12 సెకండ్స్ గడవాలి. ఆ 12 సెకండ్స్ గడిచిన తర్వాత అందరూ అంతమైపోయారు. నేను ఇది అస్సలు ఊహించలేదు. మీరు అందరినీ అంతం చేసినా నా ఎంపీ ఇంకా చాలా ఉంది, కానీ మీ ఎంపీ అంతా మీరు ఖాళీ చేసేశారు. నా ఫిజికల్ అటాక్ ని మీరు అస్సలు ఆపలేరు లార్డ్ లైన్స్. మీరు చావబోతున్నారు అని ఆమె చెప్పగానే, నీకు ఐరన్ సోల్ గోనా గురించి తెలియదు. నేను ఊహించినట్టుగానే నువ్వు నీ అల్టిమేట్ మూవ్ ని యూజ్ చేశావు. నేను ప్లాన్ చేసినట్టే అంతా జరుగుతోంది. నా ప్లాన్ ప్రకారం నువ్వు నీ అల్టిమేట్ మూవ్ ని యూజ్ చేయకపోయి ఉంటే ఖచ్చితంగా నేను ఓడిపోయేవాడిని, కానీ నా ప్లాన్ వర్కౌట్ అయింది అని మన హీరో చెప్తాడు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. ఏం జరగబోతుందో నేను చెప్పక్కర్లేదు, మీకే బాగా తెలుసు. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు ఊహించని ఒక వేరే లెవెల్ ట్విస్ట్ మీకోసం ఎదురు చూస్తుంది. సో మిస్ అవ్వకుండా చూసి ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చుతుందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం జపనీస్ అనిమే సిరీస్ అండ్ ఓవర్లార్డ్ సీజన్ 1 ఎపిసోడ్ 13 అంటే ఈ ఫైనల్ ఎపిసోడ్ని ఈరోజు వీడియోలో చూడబోతున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓవర్లార్డ్ సీజన్ 1 దీంతో అయిపోతుంది. దీని తర్వాత సీజన్ 2 ఉంటుంది. సీజన్ 2 పెట్టండి బ్రో అని ఎవరు అడగకండి, ఎందుకంటే మీరు అడగాల్సిన అవసరమే లేదు, నేనే సీజన్ 2 పెట్టేస్తాను. సరే, ఇక ఈరోజు కథలోకి వెళ్దాం. ఈరోజు మనం చూసేది ఓవర్లార్డ్ సీజన్ 1 ఎపిసోడ్ 13. మీ ఎంపీ అంతా అయిపోయింది, ఇక మీరు ఏమీ చేయలేరు అని చెప్పి షాల్టియర్ మన హీరోని అటాక్ చేయడానికి వస్తుంది. అంతా నా ప్లాన్ ప్రకారమే జరుగుతోంది. షాల్టియర్, నీకు ఇంకా ఏమీ అర్థం కావట్లేదు. ఒక ప్లేయర్ వర్సెస్ ప్లేయర్ ఫైట్ జరిగేటప్పుడు నేను ఎప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాను. నువ్వు హోలీ లైట్ తో అటాక్ చేసినప్పుడు నాకేమీ కాలేదు, కానీ ఫైర్ పవర్ తో అటాక్ చేసినప్పుడే నాకు చాలా నొప్పి కలిగింది. కానీ నేను ఆ నొప్పిని భరిస్తూ ఏమీ తెలియనట్టు నటించాను. అందుకే నువ్వు నా మీద హోలీ మ్యాజిక్ ని వాడావు. చివరికి నేను ప్లాన్ చేసినట్టు నీ మ్యాజిక్ అంతా వాడకుంటే నేను ఖచ్చితంగా ఓడిపోయేవాడిని. యుద్ధం మొదలవ్వక ముందే నేను ప్రతిదీ పక్కాగా ప్లాన్ చేశాను, కానీ నువ్వు మాత్రం నా ఎంపీ మీదే కాన్సన్ట్రేట్ చేశావు. కానీ నా స్కిల్స్ మీకు ఎలా తెలుసు అని షాల్టియర్ అడగగా, నేను స్ట్రీట్లో ఉన్న ప్రతి గార్డియన్ గురించి చదివి పెట్టుకున్నాను, అందుకే నాకు బాగా తెలుసు అని మన హీరో అంటాడు. అయినా సరే మీరు ఫిజికల్ అటాక్ ని ఆపలేరు అని చెప్పి తను అటాక్ చేయడానికి వెళ్తుంది. మన హీరో పర్ఫెక్ట్ వారియర్ అనగానే అతని దగ్గరికి ఒక ఆర్మర్ వస్తుంది. ఈ ఆర్మర్ పోయిందని నేను అనుకున్నాను. మాస్టర్ ఒక మ్యాజిక్ యూజర్ కదా, ఆయన ఈ ఆర్మర్ ని అసలు ఎలా వాడగలుగుతున్నారని కోసిటస్ అడుగుతాడు. మాస్టర్ ఇప్పుడు ఒక వారియర్లా మారారు, అందుకే ఆయన ఈ ఆర్మర్ ని వాడగలుగుతున్నారు అని చెప్తాడు. డెమియర్స్తో, నా లవర్ నిజంగా చాలా ఆసం అని ఆల్బా అంటుంది. నాగేష్ దగ్గర ఉండే ఈ స్వోర్డ్ ఇక్కడికి అసలు ఎలా వచ్చింది అని కోసిటస్ ఆశ్చర్యపోతాడు. కానీ ఇవన్నీ మీ దగ్గర అసలు ఎలా ఉన్నాయి అని షాల్టియర్ ఆశ్చర్యపోతుంది. ఆ 41 సుప్రీం బీయింగ్స్ నన్ను లీడర్ని చేయడానికి ఒక కారణం ఉంది. నీ మాస్టర్ గురించి ఈ రోజే నీకు పూర్తిగా తెలియబోతోంది అని చెప్పి మన హీరో ఆ స్వోర్డ్తో ఆమెను అటాక్ చేస్తాడు. ఆమె ఒక చెయ్యి పూర్తిగా పోతుంది. మన హీరోకి లెఫ్ట్ సైడ్ అడ్డుకోవడానికి ఏమీ లేదని షాల్టియర్ ఆయన లెఫ్ట్ సైడ్ ని అటాక్ చేయబోతుంది. అప్పుడు మన హీరో ఒక కర్ర లాంటి దాన్ని విరిచి ఇంకో కొత్త స్వోర్డ్ ని బయటికి తీస్తాడు. ఇప్పుడు షాల్టియర్ బాగా దెబ్బలు తింటోంది. మన హీరో ఆ కర్ర లాంటి వాటిని విరుస్తూ వేరే వేరే వెపన్స్ ని తెస్తూనే ఉన్నాడు. షాల్టియర్ కి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఆమె దూరం వెళ్ళగానే మన హీరో ఒక బో అండ్ యారో తీస్తాడు. ఇది నన్ను క్రియేట్ చేసిన లార్డ్ పెరోరాన్స్ నో వాడిన వెపన్. ఇది ఇంకా పోలేదా? ఇది మీ దగ్గర అసలు ఎలా ఉంది అని ఆమె అడుగుతుంది. నేను ఇవన్నీ క్యాష్ షాప్ నుండి తెస్తున్నాను అని మన హీరో చెప్పగానే, ఆయన విరుస్తున్నవి మామూలు కర్రలు కావని అప్పుడు ఆమెకు అర్థమవుతుంది. ఆ 41 సుప్రీం బీయింగ్స్ వెపన్స్ ని కూడా నేను రెప్లికా చేయగలను అని మన హీరో అంటాడు. అంతే, ఈ యుద్ధం అయిపోయింది, ఖచ్చితంగా మాస్టరే గెలుస్తారు అని కోసిటస్ అంటాడు. షాల్టియర్ హెచ్పీ ఇంకా చాలానే ఉంది, అప్పుడే మాస్టర్ గెలుస్తారని ఎలా చెప్తావు అని డెమియర్స్ అడుగుతాడు. మాస్టర్ చాలా ఫాస్ట్ గా వెపన్స్ మారుస్తున్నారు. నెక్స్ట్ ఏ వెపన్ వస్తుందో తెలియక షాల్టియర్ అసలు ఏమీ చేయలేకపోతోంది.
అలా అని చెప్పి అందరూ మన డమియర్స్ కుచ్చు బిగిస్తున్నారు. ఓహో, ఇదా విషయం. అప్పుడు లార్డ్ ఐంజ్ నిజంగా గ్రేట్ అని డామియర్ అంటున్నాడు. ఆయన స్ట్రాటజీ చాలా బాగుంది. ఆయన్ని సుప్రీం బీయింగ్ అని పిలవడంలో తప్పు లేదని డామియర్ మెచ్చుకుంటున్నాడు. కానీ ఇలా పోరాడి ఆమె ఫుల్ హెచ్పీని తగ్గించలేము కదా అని డెమియర్ అడగగా, మాస్టర్ మీరు దాన్ని తక్కువ అంచనా వేయకండి అని ఆల్బెడో అంటోంది. నా దగ్గర ఇంకా చాలా హెచ్పీ ఉంది, మీరు నన్ను ఓడించలేరు అని షాల్టియర్ అనగానే మన హీరో వాచ్లో అలారం మోగుతుంది. ఇది పోక ఛానల్ వాయిస్ కదా అని షాల్టియర్ అడుగుతోంది. దీని అర్థం ఏంటో నీకు తెలుసా? ఈ యుద్ధం ముగిసింది అని అర్థం. అలా అని చెప్పి మన హీరో ఇప్పుడు ఆయుధం లేకుండా కేవలం షీల్డ్ మాత్రమే చేతిలో పట్టుకున్నాడు. మీరు వారియర్గా ఉన్నంత వరకు మ్యాజిక్ వాడలేరు, మ్యాజిక్ లేకుండా మీరు నన్ను అస్సలు ఓడించలేరు అని చెబుతూ ఆమె మన హీరోని అటాక్ చేస్తోంది. మన హీరో వెంటనే వారియర్ నుండి మ్యాజిక్ వాడేలా ఒక స్పెల్ క్రియేట్ చేస్తాడు. ఈ మామూలు స్పెల్స్ హెచ్పీని తగ్గించేస్తాయని మీరు అనుకుంటున్నారా అని ఆమె అడిగేలోపు మన హీరో చేతిలో ఒక క్యాష్ షాప్ ఐటమ్ ఉంటుంది. దీనికి వై అలా కాదు అని చెప్పి ఆమె అటాక్ చేయబోతోంది. ఈలోపు మన హీరో ఆ స్పెల్ పూర్తి చేయగానే ఒక హోలీ బ్లాస్ట్ క్రియేట్ అవుతుంది. మాస్టర్ మీరు నిజంగా చాలా స్ట్రాంగ్, నన్ను క్షమించండి అని చెప్పి షాల్టియర్ చనిపోయిందా? వ్యాంపైర్ అయి ఉండి నిన్ను వేరే వాళ్ళు మైండ్ కంట్రోల్ చేస్తే నువ్వేం వ్యాంపైర్ వి అని అంటూ ఆరా అక్కడి నుండి బయలుదేరుతుంది. వెంటనే మేర్ కూడా తనతో పాటు వెళ్తాడు. షెల్టీని ఇప్పుడు రెసరెక్ట్ చేయాలి. ఈ లిస్ట్ లో తన పేరు వచ్చినప్పుడు తను మైండ్ కంట్రోల్లో ఉంటే వెంటనే నన్ను హెచ్చరించు అని మన హీరో చెప్పగానే, మేము కూడా మీతోనే ఉంటాం మాస్టర్ అంటారు. పోయినసారి మీరు ఒక్కరే రిస్క్ తీసుకున్నారు, కానీ ఈసారి గార్డియన్స్ అయిన మేము కూడా మీతోనే ఉంటామని అందరూ చెప్తారు. ఒకవేళ షెల్టీర్ ఇంకా మైండ్ కంట్రోల్లోనే తిరిగి వస్తే నాజరిక్ గార్డియన్స్ అయిన మేము కూడా మీతో కలిసి యుద్ధం చేస్తామని ఆల్బెడో అంటుంది. సరే ఓకే అని మన హీరో కూడా చెప్తాడు. ఒక రెసరెక్షన్ చేయడానికి 500 మిలియన్ల గోల్డ్ కాయిన్స్ అవసరమవుతాయి. ఇప్పుడు మన హీరో షెల్టీర్ ని రెసరెక్ట్ చేయగానే ఆ గోల్డ్ కాయిన్స్ అన్ని కరిగి షెల్టీర్ గా మారి తను మళ్లీ ప్రాణాలతో తిరిగి వస్తుంది. లిస్ట్ లో ఎలా ఉందో చూస్తే తను మైండ్ కంట్రోల్ లేకుండా నార్మల్ గానే ఉందని ఆల్బెడో చెప్తుంది. ఇప్పుడు మన హీరో షెల్టీర్ ని చూడటానికి వెళ్తాడు. షెల్టీర్ నిద్రలేచి ఏమైంది అని అడగానే, నన్ను క్షమించి ఇదంతా నా తప్పే అని మన హీరో అంటాడు. మీరు నన్ను ఇలా ఎత్తుకోవడం అసలు తప్పు కాదు మై లార్డ్, నాకు ఇది నచ్చింది అని షెల్టీర్ ప్రేమగా మాట్లాడేసరికి ఆల్బెడో టెన్షన్ అవుతాడు. అవును, నేను ఫారెస్ట్ లో అందరూ అడ్వెంచరస్ ని చంపుతున్నాను కదా, మరి ఇక్కడికి ఎలా వచ్చాను అని తను అడుగుతుంది. అంటే నీకు ఏమీ గుర్తులేదా? చివరిగా నీకేం గుర్తుంది అని మన హీరో అడగానే, మీరు చెప్పినట్టే నేను సెబాస్తో కలిసి వెళ్తున్నాను. అప్పుడు కొందరు అటాక్ చేయడానికి వచ్చారు, వాళ్ళందరినీ నేను చంపేస్తున్నాను అని తను చెప్తుంది. అసలు తనని ఎవరు మైండ్ కంట్రోల్ చేశారనే విషయం తనకు అస్సలు గుర్తులేదు. నీకు ఇంకేమైనా తేడాగా అనిపిస్తుందా అని అడగగానే ఏమీ తేడాగా లేదని తను చెప్తుంది. నీ వల్ల లార్డ్ ఐన్స్కి ఎంత ప్రాబ్లం వచ్చిందో తెలుసా? నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావో తెలుసా అని అందరూ తనని తిడుతూ ఉంటారు. సమస్యలన్నీ తీరిపోయాయనుకుంటూ మన హీరో కూర్చుని అందరినీ చూస్తున్నప్పుడు అతనికి తన ఫ్రెండ్స్ గుర్తొస్తారు. కానీ ఇప్పుడు ఇదే రియాలిటీ, ఎలాగోలా షెల్టీని కాపాడుకున్నాం కదా అని మన హీరో ఊపిరి పీల్చుకుంటాడు. అప్పుడు ఆల్బో మన హీరో దగ్గరికి వెళ్ళి, లార్డ్ ఐన్స్ మేము మీ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నామని ఆల్బెట్టా చెప్తుంది. ఇప్పుడు మన హీరో చెయ్యి పట్టుకుని లేపి తను చేసిన తప్పుకి మనం అందరం కలిసి తిట్టాలి, అదే తనకిచ్చే పనిష్మెంట్ అని వాళ్ళు అంటారు. తప్పు చేసిందంతా నేనే, తిట్టాలనుకుంటే నన్నే తిట్టాలి, నేనే ఇందులో కొంచెం కేర్లెస్ గా ఉన్నాను, షెల్టియర్ ఇందులో నీ తప్పు ఏమీ లేదు అని మన హీరో చెప్పగానే తను చాలా థ్యాంక్స్ అని చెప్తుంది. డమ్మియర్స్ తను రెస్ట్ తీసుకున్న తర్వాత ఏం జరిగిందో తనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని మన హీరో చెప్తాడు. లార్డెన్ సెబాస్ మాత్రం ఇంకా తిరిగి రాలేదు అని చెప్పగానే, నా ప్లాన్ కంటిన్యూ చేయమని నేనే అతన్ని అక్కడే ఉండమన్నాను. షెల్టీని మైండ్ కంట్రోల్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా సెబాస్టియన్ ని వెతుక్కుంటూ వస్తే అప్పుడు వాళ్ళకి ఈ హైన్సుల్ గోన్ గురించి తెలుస్తుంది అని మన హీరో అంటాడు. మీరు చేసిన బ్లాస్ట్ వల్ల ఆ ఫారెస్ట్ అంతా నాశనం అయిపోయింది, నేను దాన్ని సరిచేయాలా అని మారా అడుగుతుంది. వద్దు, అది అలాగే ఉండనివ్వు, దానికోసం నేను వేరే ప్లాన్ వేశాను. వరల్డ్ లెవెల్ మ్యాజిక్ వాడారంటే అది ప్లేయరే అయి ఉంటాడు. ఇక్కడ చాలా మంది ప్లేయర్స్ ఉండే ఛాన్స్ ఉంది. సో నస్రీ సెక్యూరిటీ టైట్ చేయాలి, అండర్ ఆర్మీ కోసం మనకి చాలా బాడీస్ కావాలి అని మన హీరో చెప్తాడు. లారెన్స్ మనుషులతో అండర్ ఆర్మీని క్రియేట్ చేస్తే వాళ్ళ లెవెల్ 40 దాటడం లేదు, అందుకే మనుషులు కాకుండా వేరే క్రియేచర్ ని నేను కనిపెట్టాను. ఒక లిజర్డ్ మ్యాన్ విలేజ్ ఉంది అని ఆల్బెట్టా చెప్తుంది. మన మైండ్ కంట్రోల్లో ఉన్న ఆ వ్యాంపైర్ ని ఎవరో ఒకరు చంపేశారు, తనకంటే చాలా స్ట్రాంగ్ పర్సన్ ఎవరో అక్కడ ఉన్నారు అని ఒక సోల్జర్ రిపోర్ట్ ఇస్తాడు. ఇదే 6 స్క్రిప్చర్ బేసిక్ సెక్యూరిటీ అంతా టైట్ చేయమని చెప్పండి. అది కాకుండా ఆ క్రౌన్ ఆఫ్ విజ్డమ్ ని కూడా ఎవరో తీసుకెళ్లారు, ఈ విషయాలన్నీ నువ్వు కొంచెం జాగ్రత్తగా చూసుకో అని చెప్పగానే ఓకే సార్ అని ఆ రిపోర్ట్ ఇచ్చిన వ్యక్తి అంటాడు. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళు చెప్పినట్టు మీరు ఆ విలేజ్ లో అడగండి అని నబే చెప్తుంది. ఆ బామ్మలిసా ఇన్ఫీరియా ఇద్దరు ఆ విలేజ్ కి వెళ్తారు. అక్కడ చూస్తే నస్రీ లాగే ఉండే ఒక అమ్మాయి ఉంటుంది. లార్డ్ ఐనెస్ మీకు క్షమించమని చెప్పి నన్ను పంపించారు, మీరు నన్ను ఫేడా అని పిలవచ్చు అని ఒక అమ్మాయి పరిచయం చేసుకుంటుంది. ఇప్పుడు సెబాస్ వచ్చి రియల్ ఎస్టేట్ కింగ్డమ్ లో ఉన్నాడు. మన హీరో ప్లాన్ ప్రకారమే అతనంతా చేస్తున్నాడు. అదే చోట భయపడి పారిపోయి వచ్చిన ఆ బ్రెయిన్ ఒక చోట ఉన్నాడు. ఒక రాయల్ నైట్ సోల్జర్ వచ్చి బ్రెయిన్ నువ్వే కదా అడుగుతాడు. అలా అడగగానే గెసెఫ్ నేను ఓడిపోయాను అని అతను చెప్తాడు. ఇక్కడ మన హీరోకి ఇప్పుడు అడమాంటియం ప్లేట్ ఇచ్చేశారు. ఈ ఊర్లో ఇప్పుడు 3వ అడమాంటియం హీరో వచ్చాడు. ఇతని పేరు మోమోన్ రావెన్ బ్లాక్ హీరో. ఇతను ఆ అడవిని మొత్తం నాశనం చేసేశాడట అని ప్రతి ఒక్కరూ మన హీరో గురించి మాట్లాడుకుంటున్నారు. సారీ సార్, మీ హై లెవెల్ కి తగ్గ పని ఇక్కడ ప్రస్తుతానికి ఏదీ లేదు అని ఆ లేడీ చెప్తుంది. అప్పుడు మన హీరోకి ఒక కాల్ వస్తుంది. ఓ, అది ఒక రకంగా మంచిదే, నాకు ఒక ముఖ్యమైన పని ఉంది, అది మర్చిపోయాను, ఏదైనా విషయం ఉంటే నన్ను రూమ్కి వచ్చి పిలవండి అని చెప్పి మన హీరో లోపలికి వెళ్తాడు. కోసైటస్ తిరిగి వచ్చాక ఈ ప్లాన్ లో మనమందరం వెళ్దామని మన హీరో చెప్తాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. దీని తర్వాత డైరెక్ట్ గా సీజన్ 2 ఉంటుంది. అది వేరే లెవెల్లో ఉంటుందని నేను చెప్పలేను, ఎందుకంటే అందులో కొన్ని బోర్ కొట్టే విషయాలు నాకు అనిపించాయి.
కానీ కథ మాత్రం చాలా సూపర్ గానే సాగుతుంది. అది మీకు నచ్చిందా లేదా అనే విషయాన్ని చూసిన తర్వాత మీరే చెప్పండి. ఒకవేళ మీకు ఈ సీజన్ 1 నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఆ తర్వాత మర్చిపోకుండా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై గైస్. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.